దినోత్సవ సందర్భంగా ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా రాజంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల లబ్ధిదారుల్లో ఆత్మస్థైర్యం నింపిందని అన్నారు. వితంతు వృద్ధాప్య విద్యాంగులకు భరోసా కల్పి ఉండేలా పెన్షన్లు పెంచినట్లు, ఈ మొత్తాన్ని సకాలంలో వారికి అందించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. జనవరి 1 అందరూ శుభాకాంక్షల విషయంలో లేకపోతే ఇంకా వేరే వేరే పనులు ఉంటారని చంద్రబాబు నాయుడు గారు 31వ తారీఖున ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఇక్కడ 48,000 జనాభా ఉన్నారు టోటల్గా. అందులో 5,000 పెన్షన్లు ఈరోజు ఇస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా అంటే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి మీకు తెలుసు, గత ప్రభుత్వంలో 3,000 అవ్వడానికి 5 సంవత్సరాలు పడితే వచ్చిన రోజే మనం 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి నెల కూడా వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందించడం జరుగుతుంది. మరి ఏ విధంగా చూసుకున్నా ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో ఒక విజన్తో ముందుకు వెళ్తున్నాం. ఒక రాజాం నియోజకవర్గమే చూసుకుంటే రోడ్ల విషయంలో ఈరోజు రిపేర్లు అన్నీ కూడా అవుతున్నాయి. మెయిన్ రోడ్డు అవుతుంది, అలాగే మరి మున్సిపాలిటీలో రోడ్లన్నీ అవుతున్నాయి. మరి అన్ని విధాల ఈరోజు ఎన్ఆర్జీ సంబంధించి ఒక 25 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. అలాగే రైతులకు సంబంధించి కూడా ఈరోజు ధాన్యం ఇమ్మీడియట్గా కొన్నాం. 2 గంటల్లో కూడా మరి రైతులకి వారి డబ్బులు వేయడం వల్ల చాలా ఆనందంగా ఉన్నారు. మరి అదేవిధంగా ఈరోజు చూసుకుంటే రాజాం నియోజకవర్గం సంబంధించి మరి హెల్త్ సంబంధించి కూడా టోటల్గా ప్రతిదీ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక ముందు చూపుతో వెళ్తుంది. అలాగే రానున్న రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ఈరోజు అన్ని విధాల వారికి ట్రైనింగ్లు ఇవ్వడం, అలాగే మరి దగ్గర లక్షలాది కోట్ల రూపాయలతో పరిశ్రమలు తేవడం, దానికోసం రాత్రనక పగలనక మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ప్రపంచ దేశాలన్నీ తిరిగి కూడా ఈరోజు ఇన్వెస్ట్మెంట్ తేవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒక సంవత్సరంన్నరలో ప్రారంభమవుతాయి. ఈ 5 సంవత్సరాలు మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రభుత్వానికి ఈరోజు మరి మోడీ గారు కూడా ఒక ఎసెట్ అవ్వడం జరిగింది. జనవరి 1 అందరూ